ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం చూస్తుంటే ఎంతో మంది మేము యేసయ్యని నమ్ముకున్నామంటే కొడుతున్నారు, చాలా మంది తిడుతున్నారు, ఎంతో మంది ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అది చూసి ఎంతో మంది భయపడి దేవుని వదిలేస్తున్నారు, దేవుని సేవను వదిలేస్తున్నారు. దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే అంతం వరకు సహించి వాడు ధన్యుడు, అంతం వరకు సహించండి. ఇప్పుడున్న పరిస్థితుల కంటే చాలా ఘోరమైన పరిస్థితులు వస్తాయి. యేసయ్యని నమ్ముకున్నాము అని చెప్తే నేను నిన్ను చంపేస్తా అంటారు, రేషన్ ఇయ్యను అంటారు, జాబ్స్ ఇయ్యను అంటారు. ఎన్నో పరిస్థితులు రాబోతున్నాయి. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. మనం ఇక్కడ చనిపోయినామంటే ఒకటేసారి ఆయన దగ్గరనే కళ్ళు తెరుస్తుంది. కానీ దేవుని కోసం రోషంగా బ్రతుకుదామండి. ఎందుకు ఈ వ్యతిరేకత జరుగుతుంది? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? ఎందుకు మేము యేసయ్యని నమ్ముకున్నామంటే ఇట్లా అంటున్నారు? ఎందుకు యేసయ్యని నమ్ముకున్నామంటే కొడుతున్నారు? ఎందుకు యేసయ్యని నమ్ముకున్నామంటే చంపుతున్నారు అని ఆలోచించకండి. ఎందుకంటే దేవుని రాకడ అతి త్వరలో ఉంది. కాబట్టి ఇవన్నీ సూచనలు దేవుని రాకడ రాబోతుంది. దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ వచ్చే ముందే ఆయన కోసం ఏమేం చేయాలో అన్నీ చేసేయండి. సమయం లేదు, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, సమయం లేదండి. మనము సమయం ఉందిలే అని ఆలోచిస్తున్నాం. సమయం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీకు తెలిసిన వాళ్ళకి, మీ కుటుంబాలకి, ఎంతమందికి అయితే అంతమందికి యేసయ్య ప్రేమ గురించి చెప్పండి. యేసయ్యని ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుని వాక్యం కోసం, దేవుని సువార్త కోసము, దేవుని రాజ్యం కోసం రోషంగా బ్రతకండి.